సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం చూస్తే ఆమె కృపగలిగిన ఉపదేశం చేయునంట, జ్ఞానముతో నోరు తెరుచునంట. ఒక మనిషి మాట్లాడుతుంటేనే వాళ్ళకి జ్ఞానం ఉందా జ్ఞానం లేదా అర్థమైపోతుందండి. మనిషి మాట బట్టి మనకు తెలిసిపోతుంది. పిల్లరా, ఇది నా మాట కాదు, బైబిల్లో చెప్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుందంటే, ఆమె దయగలిగిన మాటలు మాట్లాడుతుంది, కృపగలిగి ఉపదేశం చేస్తుంది అని మనము చూస్తున్నాం. అలాగే 2 తిమోతి 1:5లో పిల్లరా, అక్కడ పునీత పౌలు గారు తిమోతిని చూస్తున్నారు. తిమోతిని చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? తిమోతిని మాత్రం కాదు ఆయన చూస్తున్నది, తిమోతి వాళ్ళ తల్లిని, ఆమె యునేక తల్లి లోయిని పౌలు గారు చూస్తున్నారు. ఆయన అంటున్నాడు, నిష్కపటమైన ఈ విశ్వాసము నేను నీ అవ్వైన లోయలో చూశాను, అలాగే మీ అమ్మాయిన యునేకలో చూశాను, అదే విశ్వాసము నీ లోపల చూస్తున్నాను అంటాడు. కొంతమంది అంటారు కదండి, అచ్చం ఈ అమ్మాయి వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతుంది, అచ్చం ఈ అబ్బాయి వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు, అమ్మలాగే మాట్లాడుతున్నాడు అని అంటుంటాం. అయితే పౌలు గారు తిమోతిని చూసినప్పుడు ఏం చూస్తున్నాడు తెలుసా అండి? అప్పటికి లోయి ఉందో చనిపోయిందో మనకు తెలియదండి, బట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే దీర్ఘాయుష్యు దేవునిలో ఉన్న స్త్రీ గనుక దేవుడు తప్పకుండా దీర్ఘాయుష్యు ఆమెకి ఇచ్చి ఉంటాడు. అయితే పిల్లరా, ఆయన మొట్టమొదట నీ అవ్వ అయిన లోయలో నేను చూస్తున్నాను అంటున్నా. అంటే మీ అమ్మమ్మలో చూశానయ్యా ఈ విశ్వాసము, ఇప్పుడు మీ అమ్మలో కూడా చూశాను, అది నీలో కూడా నేను చూస్తున్నాను అని అంటున్నాడు. అంటే పిల్లరా, మొట్టమొదటగా ప్రభుని విశ్వసించి తరాల వరకు ఆ విశ్వాసము కొనసాగేటట్టు లోయి దేవుడి కోసం నిలబడ్డది. 2